ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఏ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవరైనా చూపింతే రాయగలం కానీ ఇప్పుడు కూడా మన వల్ల అనవసరం ఆలోచన పొరపడే. లవ్ అంటే గుర్తున్న లక్ష్మారావు మన సాంసరావు కనిపించాడు. వాడా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏంటి ఏముంటది మొత్తం లాగేసావు కదా, ఏమీ లేదు అక్కడ. వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫినిట్ అమ్ము మా ఎస్డి సార్, మా వందన మేడం, సుహాసు అండ్ గోదావరి గట్టు సుమంత్ ప్రభు. రవి శివతేజ బేసిక్గా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఇండస్ట్రీలో. ఈడుంటే చాలు, ఈడు ఏదో చేస్తాడు రా సినిమాలో. ఒకసారి వీడి గురించి టికెట్ నా గురించి కొన్నం కావాలి, ఇదే నా డ్రీమ్. విజయభాస్కర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నారంటే ఏదో విధంగా ఇండస్ట్రీలో ప్లస్ అవుతుంది అనేసి పెళ్లి చేసుకున్నారనేసి కూడా. ఇండస్ట్రీ కానీ తెలుగు ప్రజలు కానీ ఏం చూడరు, వాళ్ళు చూసేది ఓన్లీ టాలెంటే. అండ్ రామ్ చరణ్ గారు ప్రొడక్షన్లో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనేసి విన్నాను. నా క్యారెక్టర్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అది అందరికీ ఏంటంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓరి మరి రవి ఇలాంటివి కూడా చేయగలుగుతాడా. అమర్దీప్ కూడా చాలా క్లోజ్ అయ్యారు. ఎక్కడ పరిచయం, ఎలా క్లోజ్ అయ్యారు? ఈ రోజుకి ఆడికి నాకు బాండింగ్ అదే, ఏం తగ్గలేదు. బావా ఆడంతా ఇస్తున్నాడు కొద్ది గట్టిగా. అవునవును తెలుస్తుంది. టైమింగ్ గానీ వాడు పెట్టే ఎక్స్ప్రెషన్స్ గానీ ఏదైనా కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ బావా. తొందరలో నేను మా బావ కలిసి చేస్తున్నాం. మీరు ఎదుర్కొన్న పెద్ద స్ట్రగుల్ అంటే ఏంటి బ్రో? మరి లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయారు బ్రో. లాస్ట్ ఇయర్ December 20th మా నాన్నగారు చనిపోయారు. నేను ఉన్నప్పుడు మంచి మంచి సినిమాలు, ఒక హిట్ సినిమా చూపిద్దాం అనుకున్నాను. వెరీ 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 పెయిన్ఫుల్ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, రవి శివతేజ. సో ఇప్పటి వరకు ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశారు అండ్ ఫైనల్లీ మూవీస్ కూడా చేయబోతున్నారు అండ్ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నారు. సో ఫైనల్లీ ఎలా ఉంది, ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అవన్నీ అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. మీరు? సో నేనైతే సూపర్ ఆబ్వియస్లీ. సో మీ యాక్టింగ్ చూసి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంటావు ఇప్పటి వరకు. సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు బ్రో. జెన్యూన్గా చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. యూట్యూబ్లో చాలా ఫేమ్ తెచ్చుకున్నారు. ఒక చిన్న క్యారెక్టర్ అని కూడా లేకుండా ఆ క్యారెక్టర్తో కూడా మీరు చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎస్పెషల్లీ సూర్య వెబ్ సిరీస్. సో సూర్య వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సో ఒకసారి మీ మాటలో. అంతే బ్రో, కెరీర్ 2014లో స్టార్ట్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ చేశాను. మా అన్నయ్య అందులో అవకాశం ఇచ్చాడు, అభిరామ్ అని. ఈయనే నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే నా ఫస్ట్ స్టెప్ కారణం ఈయనే, అభిరామ్. సో అక్కడి నుంచి మెల్లగా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా మెల్లగా నాకు నేను ప్రాక్టీస్ ఇదంతా చేసుకుంటూ వచ్చాను. 2020లో అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది. లైఫ్ అందరిది ఆగిపోయింది, నాదనే కాదు ప్రపంచంతో ఆగిపోయింది మొత్తం. పెద్ద స్ట్రోక్ అనుకోవచ్చు. స్ట్రోక్. అలా సెకండ్ వేవ్ అప్పుడు ఇంకా కెరీర్ క్లోజ్, ఇంటికి సర్దుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇన్ఫినిట్ అమ్మది. వీళ్ళు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను యాక్చువల్లీ. నేను ఆ కంపెనీ నుంచి ఇట్లా సూర్య వెబ్ సిరీస్ ఉంది, ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, చేస్తానికి వస్తామని చెప్పి అడిగారు. మనకు దొరికింది అవకాశం, ఎందుకంటే లైఫ్ అప్పుడు క్లోజ్ అయిపోయింది. వెళ్ళాను ఇమీడియట్గా. వెళ్తే డైరెక్టర్ మొత్తం కథ అంతా చెప్పారు నాకు, మొత్తం 10 ఎపిసోడ్లు కదా. సుబ్బు, ఈ క్యారెక్టర్ చేయరవి తేజ, నీకు చాలా బాగుంటుంది, నీకు కెరీర్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి అన్నారు. అసలు ఫస్ట్ నేను క్యారెక్టర్ అన్న వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముందు చేసేద్దాం రా బాబు ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత, ముందు మన ఫస్ట్ కెరీర్కి ఆ మైలేజ్ దొరుకుతుందని చెప్పి వెంటనే ఒప్పేసుకున్నాను. సో వెంటనే స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో ఇంకా అక్కడి నుంచే మన కెరీర్ అప్పుడే మారిపోయింది. సూర్య ఎపిసోడ్, వెబ్ సిరీస్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ టైంలో ఇమీడియట్ కెరీర్ చేంజ్ అయిపోయింది. ఫిబ్రవరి రిలీజ్ అయింది 2020లో. ఇమీడియట్గా మారిపోయింది ఆన్ ద స్పాట్. అన్నమాట ఇంకెక్కడ బ్రేకు లేదు, ఏం లేదు, ఇమీడియట్గా. అండ్ సూర్య వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారా బ్రో? కాదన్నప్పుడు అనిపించింది బ్రో. నా క్యారెక్టర్ అన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయాలి వెబ్ సిరీస్లో అలాంటి క్యారెక్టర్. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్ లేదు. సుబ్బు చెప్పిన విధానంగా, నా క్యారెక్టర్ చెప్పిన విధానంగానే ఇట్లా జీడిపప్పులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వకుండా ఏంటంటే అక్కడ ఏదైనా పాల ప్యాకెట్, జీడిపప్పు లేకపోతే రైస్ ప్యాకెట్ ఇవ్వడం, అలాంటి క్యారెక్టర్ ఎవరు డిజైన్ చేయలేదు. అది కొంచెం నాకు బాగా హెల్ప్ అయింది. నా టైమింగ్కి అది కుదిరింది అంతే. అదృష్టం దేవుడిదే అంతే. ఆ టైంకి ఆ క్యారెక్టర్ నాకు రావడం, ఈ కంపెనీ నాకు ఫోన్ చేయడం, ఇన్ఫినిట్ అవ్వాలి.
సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ గాడ్స్ రిటర్న్ అంతే. నిజంగా సూర్య వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే డైరెక్టర్ సుబ్బు గారు కూడా అవును. చాలా న్యాచురల్ గా స్క్రీన్ ప్లే తీశారు. అవును అవును ఎందుకంటే అది మనలో మనకు జరిగినట్టే అనిపించింది. అవును అంటే ఉద్యోగం లేకున్నప్పుడు ఎంతమంది ఇన్సల్ట్ చేస్తారు, ఏంటి, ఎంత డిప్రెషన్లోకి వెళ్తాం అనేసి కూడా చాలా న్యాచురల్గా చూపించారు. మనలో ఒక కథలా అనిపించింది నాకు అది. సో బేసిక్గా అది వెబ్ సిరీస్ కాకుండా మూవీ తీస్తే ఇంకా బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆయన మేకింగ్ అంత క్లారిటీ ఉంది కాబట్టి, ఆ టైంకి ఇంకా అంత థాట్స్ రాలేదు కాబట్టి మేబీ ఇప్పుడు అది సినిమా తీసిన ఇంకా పెద్ద హిట్ అయ్యేది. అండ్ మేము విన్నాం మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారనేసి. సో నిజమేనా బ్రో? అప్పుడు బ్రో ఢిల్లీలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇట్లా అక్కడ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నప్పుడు, జాండీస్ వచ్చింది కొంచెం సివియర్గా. ఇంకా అక్కడి నుంచి అట ఊరు రావడం, అమ్మ ఇంకా అవసరం లేదు, జాబ్ ఏం అవసరం లేదు, ఇక్కడెక్కడ దగ్గరలో చూసుకోని చెప్పడం నాకు. సర్లే అమ్మ తగ్గిన తర్వాత బాగా సివియర్గా వచ్చింది జాండీస్. ఉద్యోగం చేస్తాను మరీ బాగోదు, లేకపోతే నాన్న ఎవరో ఒకరు అడుగుతారని చెప్పి అంటాను నేను. సరే చూసుకొని చెప్తే హైదరాబాద్లో జాబ్ చూసుకోవడం, ఆ కంపెనీ ఐపీ పెట్టడం. ఆ తర్వాత మనకి ఏం చేయాలి తెలియకుండా ఉన్నప్పుడు మా అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ రావడం, ఇట్లా షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ ఉందా నీకు చేస్తామంటే సరే ఖాళీగా ఉన్నానని చెప్పి ఒప్పుకోవడం. సో అక్కడ నా కెరీర్ చేంజ్ అయింది. లేదు మనం ఫాలో అవ్వాల్సిన పాత్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సినిమా ఫీల్డ్. నా కెరీర్ ఇందులో చెప్పి అప్పుడు ఫిక్స్ అయింది 2014. అండ్ రవి శివతేజ బేసిక్గా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఇండస్ట్రీలో. సో బేసిక్గా కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు, బాటమ్ ప్లేస్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఎక్కడ పెరిగారు? సో మా ఆడియన్స్ కోసం. నేను మొత్తం పుట్టి పెరిగింది చదివింది, నాకంటూ ఒక డిసిప్లైన్ క్యారెక్టర్ వచ్చింది మొత్తం అంతా వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. మొత్తం నేను గోదావరి కుర్రోడిని. మా అమ్మ నాన్న దగ్గర చక్కగా నా ఇంజనీరింగ్ పూర్తయినంత వరకు వాళ్ళతోనే ఉండి నాకంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకుందంటే మొత్తం అంతా మా ఊరే తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి. మరి ఇంకో జన్మ ఎత్తున కూడా ఆ రుణం తీర్చుకోలేను. మా గోదావరి తల్లి కడుపున పడడం అంటే నిజంగా అదృష్టం. ఈరోజు జనాలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే కారణం ఆ స్లాంగ్ వల్లే. చెప్పే కదా ఇంకా ఇంకో జన్మెత్తం కూడా రుణం తీర్చుకోలేను. నిజంగా చాలా బాగుంటుంది బ్రో, ఆ స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా మర్యాదగా అనిపిస్తుంటుంది ఆ స్లాంగ్లో. సో ఇన్నా కొద్దీ వినబుద్ధి అవుతుంటుంది ఆ మాటలు, ఆ పాటలు అన్నీ. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఆ నేటివిటీ కూడా, పచ్చని పొలాలు అవన్నీ చాలా బాగుంటుంది, కొబ్బరి చెట్లు అవన్నీ. ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో కూడా చాలా సెలబ్రేషన్ చేస్తుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆ సంక్రాంతి టైంలో? సూపర్గా. అంటే మాకు గోదావరి వాళ్ళకి బేసికల్లీ ఫస్ట్ గోదావరి వాళ్ళకి బేసికల్లీ మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే సంక్రాంతి. సంక్రాంతి వస్తే మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సంక్రాంతి పంటకి అందరూ ఊర్లకు రావడం, గోదావరి ఊర్లకు రావడం, అక్కడ కోడి పందాలు, ఫ్యామిలీలందరితో గ్యాదరింగ్స్, తర్వాత మంచిగా ఎంజాయ్ చేయడం. కానీ అదొక స్పెషల్ మూమెంట్ బ్రో అసలు. సంక్రాంతి అంటే మనకు చాలా స్పెషల్. నిజంగా రీసెంట్ గా ఒకటి నిహారిక గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా వచ్చింది, కమిటీ కూరలు. ఆ కమిటీ కూరలు గోదావరి స్లాంగ్ మొత్తం గోదావరి. ఆ సినిమాలో మీరు ఉండాల్సింది అనిపించింది నాకు నిజంగా. సినిమా ఆ డైరెక్టర్ మా ఊరోడు బ్రో, ఆ వంశీ మా ఊరోడు. చాలా చక్కగా తీశారు బ్రో. సినిమా చూసినంత సేపు అసలు గోదావరికి వెళ్ళినట్టు అనిపించింది. ఫ్రెండ్షిప్ అంటే బాండింగ్ ఎలా ఉంటుందో చూపించారు. చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ కూడా అనిపించింది. సో ఏం చెప్తావు మరి? ఆ సినిమాలో అవకాశం వచ్చుంటే నాకు బాగుంది అనిపించింది, చాలా బాగుంటుండే. బట్ ఆ టైం మనకు తెలియదు కాబట్టి, ఆ సినిమా అంతా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి తెలిసింది కాబట్టి. బట్ చాలా మంచి సినిమా బ్రో అది. అంటే గోదావరిని ఇంకా ప్రాపర్గా అందంగా చూపించిన సినిమా అంటే అదొకటి చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ బిగ్ సర్ప్రైజ్ బ్రో, మీరు ఏదో సర్ప్రైజ్ ప్రాజెక్ట్తో రాబోతున్నారు. అండ్ పెద్ద సినిమా June 4th రిలీజ్ కాబోతుంది. అండ్ రామ్ చరణ్ గారు ప్రొడక్షన్లో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేసి విన్నాను. అసలు అవు బ్రో, ఎలా వచ్చింది ఏంటి? అది డైరెక్టరే బ్రో క్రెడిట్ అంతా, రామ్ వంశీకృష్ణ అని చెప్పి. ఆయనతో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను, ఒక ఓటీటీ ప్రాజెక్ట్ ఒకటి, ఓటీటీ ఫిలిం ఒకటి, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఇంకా పోస్ట్లో ఉంది, ప్రస్తుతం రిలీజ్ అవుతుంది అది ఓటీటీలో అది. సో అక్కడ ఆయన నన్ను చూశారు, ఈ అబ్బాయి ఎవరో టైమింగ్ బాగుంది, బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పి ఆయన చూశారు, రామ్ వంశీకృష్ణ. అక్కడి నుంచి ఏంటంటే ఇలా ఆయనకి ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇండియా హౌస్ అనే ఒక ప్రాజెక్ట్ అనమాట, ఆల్రెడీ జరిగిన స్టోరీ. 1850లో బ్రిటిష్ వాళ్ళ మీద మన వాళ్ళు తిరుగుబాటు చేసే స్టోరీ అనమాట. అది పీరియాడిక్ సినిమా అది. సో అట్లా అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, ఎంపీటీ ఆచార్య గారు అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ నేను ప్లే చేస్తే బాగుంటుందని చెప్పి డైరెక్టర్ గారు నమ్మారు. ఫస్ట్ ఆయన స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్లో ఏంటంటే ఎవరి అబ్బాయి ఎందుకు తీసుకుంటున్నారు బోల్డ్ కారణాలు అడుగుతారు. ఎందుకంటే నేను ఒక బిగినర్ని. వెబ్ సిరీస్లో నేను మేబీ కొంచెం మనకు పేరు ఉండొచ్చు కానీ సినిమాల్లో ఇంకా అంత కంప్లీట్గా మనకు పెప్ప దొరకలేదు ఇంకా మనకి. సో ఆబ్వియస్లీ రకరకాల క్వశ్చన్లు ఉంటాయి, ఎవరి అబ్బాయి ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి డైరెక్టర్ గారు, లేదు ఈ అబ్బాయి ఆ క్యారెక్టర్కి యాప్ట్, ఈ అబ్బాయి బాగా చేస్తాడు, మీరు చూడండి, సెట్కి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పి. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఒక 15 days ఆల్రెడీ షూటింగ్ చేసాం మేము. అన్నపూర్ణలో సెట్ చేయడం, సెంధిల్ గారు కెమెరామ్యాన్,
మొత్తం సెట్ వేసినప్పుడు కంప్లీట్ నా గెటప్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అందులో. ఎంపీటీ ఆచార్య గారి గెటప్ వెళ్ళిన తర్వాత ఆ రోజు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంక అందరూ విపరీతంగా అప్లాజ్ అనమాట. సెంధిల్ గారికి నేను విపరీతంగా నచ్చాను. ఈ అబ్బాయి కామెడీ బాగా చేస్తున్నాడు అంటే నా మీద ఇంకా స్పెషల్గా తీసుకున్నారు సెంధిల్ గారు. మంచి క్లోజులు కూడా బాగా పెట్టడం కానీ, మంచిగా నన్ను ఎలివేట్ చేయడం కానీ చక్కగా అనమాట. సూపర్ అంటే సూపర్ సినిమా అది. రామ్ చరణ్ గారు, యూవి క్రియేషన్ అండ్ అభిషేక్ అగర్వాల్ వీళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్లు అనమాట. అదో 100 కోట్ల ప్రాజెక్ట్ అది. అంటే ఒక పాన్ ఇండియా సినిమా నా లైఫ్లో ఒక పెద్ద హిట్ అవుద్దంటే అదొకటి చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో. నాకు తెలిసి ఫస్ట్ సినిమా కదా ప్రొడక్షన్లో, రామ్ చరణ్ గారి ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా. ఆల్రెడీ రామ్ చరణ్ గారి ప్రొడక్షన్లో సినిమా నడుస్తున్నట్టు ఉన్నాయి. కొన్నిదల ప్రొడక్షన్స్ ఉంది కదా, సారథిగా అనుకుంటుంది. ఓకే. ఇది ఇంకొంచెం పెద్దది పీరియాడిక్ సినిమా, వెరీ స్పెషల్ ఫిలిం, వాళ్ళకి ఇంపార్టెంట్ ఫిలిం అండ్ మంచి సినిమా ఇది. ఆల్రెడీ జరిగిన స్టోరీ కాబట్టి. ఎలా ఉండబోతుంది అంటారు మరి? నా క్యారెక్టర్ సర్ప్రైజ్ యాక్చువల్లీ అది. అందరికీ ఏంటంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓరి మరి రవి ఇలాంటివి కూడా చేయగలుగుతాడా, రవి ఇలాంటి క్యారెక్టర్ కూడా చేశాడా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది జనాలకి. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారా దాంట్లో, పాన్ ఇండియా యాక్టర్స్? నిఖిల్ బ్రో హీరో, మన హీరో నిఖిల్ గారు. నిఖిల్ సిద్ధార్థ హీరో అందులో. ఇంకా శ్రేయస్ తల్పడే, అనుపమ్ ఖేర్ గారు, జెస్సీ గిల్, ఇంకా హీరోయిన్ ఏమో మన ఈవిడ నభా నతీష్ గారు ఉన్నారు. మొత్తం మెయిన్ కాస్టింగ్ చాలా మంది ఉన్నారు. మొత్తం అందరూ పెద్దోళ్ళు బ్రో. పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు కదా. కార్తికేయ చాలా మంచి సినిమా అవుతుంది బ్రో. ఇండియా హౌస్ అనే సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అయినా మేబీ ఇప్పుడు వెంటనే రిలీజ్ అవ్వకపోవచ్చు, ఇంకా షూటింగ్ చేయాలి కాబట్టి. షూటింగ్ అవుతుంది బట్ ఎప్పుడు రిలీజ్ అయినా బట్ ఇట్స్ వెరీ చాలా గొప్ప సినిమా అవుతుంది. నిజంగా గ్రేట్ బ్రో. సూర్య వెబ్ సిరీస్ నుంచి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. అంతే కదా, అంత దేవుడి దేవర మొత్తం. అండ్ సూర్య వెబ్ సిరీస్ తర్వాత కూడా కొన్ని వెబ్ సిరీస్ చేశారు. రాధా గోపాలం, మీ ఇన్ఫినిటమ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? బ్రో అసలు ఆ కంపెనీ లేకపోతే నేను లేను బ్రో. నిజంగా ఓపెన్ గా చెప్తాను బ్రో, ఆయనకే చెప్తాను బ్రో, మా సార్కి. వాళ్ళే దేవుళ్ళు బ్రో. జీవితం ఇంకా అయిపోయిందిరా, సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి బ్రో. కంపెనీ అని చెప్పుకోవచ్చు బ్రో. 2.5 బ్రో. అసలు ఇన్ఫినిటమ్, మా ఎస్డి సార్, మా వందన మేడం, వీళ్ళు లేకపోతే కష్టమే బ్రో. నా బతుకు బందర్ బస్ స్టాండ్ బ్రో. చాలా పచ్చిగా చెప్తున్నాను బ్రో. నిజంగా బ్రో, అసలు చాలా దారుణంగా ఉండే జీవితం. అసలు ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది బ్రో. ఎందుకంటే ఎక్కడో జాబ్ చేయాల్సిన వాడిని 2014లో సినిమాలు అని చెప్పి ఇందులో దూరాను. పెళ్ళి అయిపోయింది, కోవిడ్ వచ్చింది, దాదాపు ఒక 7 years కెరీర్ అంతా వేస్ట్ అయిపోయింది, టైం అంతా వేస్ట్ అయిపోయింది. వెనక్కి వెళ్ళేది జాబ్ అయితే చేయలేను. ఏంటి మన పరిస్థితి అంటే ఇంక ఈ కంపెనీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందని ఇన్ఫినిట్ అమ్మాయి. వీళ్ళు లేకపోతే ప్రాబ్లం అయింది బ్రో, చాలా ప్రాబ్లం అయింది నా జీవితం. ఊహించుకోవడానికి చెప్పాక చాలా భయంకరంగా ఉందని చెప్పి. నిజంగా బ్రో, అసలు రాదు బ్రో. అసలు ఎంత చాలా మందికి లైఫ్ ఇచ్చింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు ఎవరైతే మన క్రియేటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మొత్తం మోస్ట్లీ చాలా మంది పేరు చేసుకున్నారంటే కారణం మా కంపెనీ. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కి, యాక్టర్స్ కి చాలా లైఫ్ ఇచ్చింది. సూపర్ బ్రో. అవును, మేము శుభ్రంగా 3 పూట్ల ఫుడ్ తింటున్నాం అంటే ఆలే బ్రో. మంచిగా మాకు శాలరీస్ ఇస్తారు, మాకు చక్కగా మాకు అదే మంచి కంటెంట్ జనాల్లోకి రీచ్ అవుతుంది. మాది మేము రెగ్యులర్ మేము కంటెంట్ చేసుకుంటున్నాం. మేము అట్లీస్ట్ మేము జనాల్లో ఉంటున్నాం అంటే కారణం. ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు అనుకుంటా. చేస్తున్నారు, మూవీ ప్రొడక్షన్ లో కూడా దిగారు అంటే తొందరలో. మేబీ చాయ్ బిస్కెట్ కానీ, ఈ ఇన్ఫినిటమ్ కానీ, ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి బ్రో, చాలా గ్రేట్. వచ్చి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్ తీసి యాక్టర్స్ ని, హీరోస్ ని చేసి పాన్ ఇండియా తీసుకెళ్తారు. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సుహాస్ అండ్ గోదావరి గట్టు సుమంత్ ప్రభాస్ గారు. ఎలా అనిపిస్తుంది బ్రో సుమంత్ ప్రభు చూసినప్పుడు? వీళ్ళంతా ఏంటంటే మాకు ఇన్స్పిరేషన్ అవుతారు ఎప్పటికైనా సరే. మాకు అదే మనకి అంటే మా జనరేషన్కి, వీళ్ళంతా మా జనరేషన్ కాబట్టి. మీరంతా ఒకటే జనరేషన్ అంటే ఒకటే. సుహాస్ మీ అందరూ ఒకటే మొత్తం. సుమంత్ ప్రభాస్ మొత్తం తర్వాత వచ్చినట్టున్నాడు, బట్ సుహాస్ అయితే మొత్తం మా జనరేషన్. మాకు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు తన మేము ఒకటే బ్యాచ్. వీళ్ళంతా మాకు రోడ్ వేసినట్టే కదా. మేము కష్టపడకుండా హ్యాపీగా లేదు మా ఓడ ఒకడు ఉన్నాడు హీరో, సరే మేము మంచి యాక్టర్స్ అవుతాం అని చెప్పుకోవడానికి వీళ్ళు మాకు మంచిగా రోడ్ వేసినట్టే మాకు. ఓకే, రవి శుభ తేజ చాలా స్క్రిప్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారు, పక్క ప్లాన్ తో వచ్చారు అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటారు బ్రో. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నారంటే ఏదో విధంగా ఇండస్ట్రీలో ప్లస్ అవుతుంది అనేసి పెళ్లి చేసుకున్నారు అనేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు బ్రో. అంటారు బ్రో. నిజమేనా ఇదంతా? ప్లాన్ తో చేసుకున్నారంటారా బ్రో? నిజంగా ఇప్పుడు సరే వాళ్ళు అనుకున్నారు అంటున్నారు కదా, నిజంగా ఇప్పుడు ప్లాన్తోనే పెళ్లి చేసుకుని నీ పాటికి పెద్ద స్టార్ అయిపోవాలి కదా. మరి నేను అయిపోవాలి కదా మరి ఇప్పుడు నీ పాటికి. నేను ఎక్కడ లోపు ఉందంటారు మరి? ఏం ఉండదు బ్రో. ఇండస్ట్రీ కానీ తెలుగు ప్రజలు కానీ ఏం చూడరు. వాళ్ళు చూసేది ఓన్లీ టాలెంటే. వెనకాల ఎవరున్నారా లేకపోతే అసలు వీళ్ళ వాళ్ళు వచ్చారా అవన్నీ కొంతమందికి అనిపించచ్చు బ్రో. ఎవరో ఎందుకు బ్రో, ఇంకొకరు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే నేనే అనుకుంటానే మా మాటలు, నేను ఎవరిని అనుకుంటే. సో నా గురించి కూడా అనుకుంటారు బ్రో. ఎవరు తప్పు కాదు బ్రో, ఎవరి పర్స్పెక్టివ్ అది, వాళ్ళ పర్స్పెక్టివ్ అది కాబట్టి అనుకున్నారు. చెప్తున్నా కదా, ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియో కానీ ఏం నడుస్తుందంటే ఓన్లీ టాలెంట్. తెలుగు ప్రజల్లో ఉన్న గొప్పతనం అదే బ్రో. వెనకాల ఎవరున్నారని చూడ బ్రో,
వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టాలెంటే చూస్తారు. టాలెంట్ ఉంటేనే ఆడు గొప్పడు అవుతాడు, లేకపోతే సర్దేస్తారు వాళ్ళు. ఎవరిని పట్టించుకోరు, టాలెంట్ ఉంటేనే ఆడు గొప్పడు అంతే. నిజంగా శ్యామిలియా లైక్ శ్యామని శ్యామని పేరు కూడా పలకడానికి వస్తలే. సో ఎక్కడ పరిచయం, లవ్ ఎక్కడ స్టార్ట్? జిమ్ బ్రో, జిమ్ లో పరిచయం బ్రో. ఓ జిమ్, నా జిమ్ లో స్టోరీ బ్రో. నాకు ఓకే, మేము కూడా అందరికీ తెలిసిందే బ్రో ఇది లవ్ స్టోరీ అనేది, అందరికీ తెలిసిందే. అవు తెలుసు, ఓపెన్ బుక్ అసలు నేనే అంత క్లోజ్ బుక్ కూడా కాదు, కానీ నేను అంత ఎవరికి అందరికీ నా గురించి తెలుసు. ఎట్లా ఉంది ఇప్పుడు లైఫ్ ప్రెజెంట్? చాలా బాగుంది బ్రో, బికాస్ ఆఫ్ మై వైఫ్. నేను హ్యాపీగా ఈరోజు చక్కగా పని చేసుకుంటానంటే, ఈరోజు మంచిగా గ్రూమ్ అయినట్టే కారణం నా వైఫ్ బ్రో. సో లైక్ మీకు బాగా ఫేవరెట్ క్యారెక్టర్స్ అంటే ఎట్లా ఉంటాయి? ఇస్ ద లైక్ ఏంటంటే కమెడియన్ కావాలన్నా, విలన్ కావాలన్నా, సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలన్నా, సో మీకు ది ఫేవరెట్ క్యారెక్టర్ అంటే? బ్రో నేను ఒక మంచి కమెడియన్ అవుదామని నా డ్రీమ్ బ్రో. నాది విన్నాను సునీల్ గారి లాగా ఒక మంచి పెద్ద కమెడియన్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ బ్రో నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ట్రైలర్ చూసినా కానీ లేకపోతే ఏదైనా వీడియో చూసినా కానీ, అరే ఈ అబ్బాయి కోసం సినిమాకి వెళ్ళొచ్చరా, తెలుగు ప్రజల్లో ఏంటంటే నా గురించి అనుకోవాలి బ్రో. ఈడుంటే చాలు, ఈడు ఏదో చేస్తాడు రా సినిమాలో, ఒకసారి వీడి గురించి టికెట్ నా గురించి కొన్నం కావాలి బ్రో. ఇదే నా డ్రీమ్ బ్రో. పోస్టర్లో నమ్మకం చూసి రవి ఉన్నాడు సినిమాలో, మనం సినిమాకి వెళ్ళిపోవచ్చు పర్లేదు, మనోడు ఏదో మ్యాజిక్ చేస్తాడు, నాది అదే బ్రో డ్రీమ్. జనాలతోటి టికెట్ తగ్గొట్టాలి బ్రో. సో ఇలాగ మీరు అన్నారు కదా యూట్యూబ్ యాక్టర్ సినిమాలో అవకాశం వస్తూ రాదా అనేసి మీరు అన్నారు. సో బేసిక్గా మేము వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం అక్కడక్కడ. సీరియల్ ఇండస్ట్రీ వేరు, యూట్యూబ్ ఇండస్ట్రీ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు అనేసి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. లైక్ ఇదంతా డిఫరెన్స్ చూపిస్తారా బ్రో సెట్లో కానీ ఇండస్ట్రీలో కానీ? ఎందుకంటే సీరియల్లో కనిపించిన యాక్టర్ సినిమాలో ఎందుకు కనిపించారు అనేసి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మేబీ ఎక్కడ లోపం ఉండొచ్చు అంటారు? మరి ఏమీ లేదు బ్రో, తేడాలే ఉండవు బ్రో, అందరూ అలా అనుకుంటారు. బట్ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. నేను టాలెంట్ బ్రో, టాలెంట్ అక్కడ ఉందంటే బాగుందా టాలెంట్ అంటే అమ్మాయిని తీసుకొస్తారు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. ఏ ఇండస్ట్రీ అయినా ఉన్నామండి, వాళ్ళు సీరియల్స్ అయినావండి, షార్ట్ ఫిల్మ్స్ అయినావండి, లేకపోతే యాడ్స్ అయినావండి, సినిమాలు అయినావండి. టాలెంట్ నిజంగా బాగుంటే క్యారెక్టర్కి మ్యాచ్ అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా క్యారెక్టర్ రాసుకున్నాడంటే నాకు ఆ అమ్మాయి కావాలి లేకపోతే ఆ అబ్బాయి కావాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళు అది చేస్తున్నా, సీరియల్ చేస్తున్నారా, లేకపోతే యాడ్లు చేస్తున్నారా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా, లేకపోతే వెబ్ సిరీస్లు, యూట్యూబ్ ఏం పట్టించుకోరు. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉందంటే తీసుకొచ్చి పెట్టుకుంటారు బ్రో. ఏం తేడాలే ఉండవు, నేనైతే అబ్జర్వ్ చేయలేదు, తేడాలే. చాలా మంది చెప్తుంటారు కదా బ్రో బయటకు వచ్చిన అనుకుంటారు, బట్ నేనైతే అంత సీరియస్గా అయితే అబ్జర్వ్ చేయలేదు. మరి నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు, నాకైతే బాగానే ఉంది. అక్కడ చాలా మంది తీసుకొస్తాం బ్రో, బోలంత మంది యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లోకి వచ్చి, ఏముండవు, ఏం తేడాలే ఉండవు. ఎందుకంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అమర్దీప్, బెస్ట్ ఫ్రెండ్, చాలా సిచ్యువేషన్లో చాలా చోట్ల చెప్తూ ఉండే డిఫరెన్స్ చూపిస్తుంటారు. సీరియల్ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల మేము కొంచెం లిటిల్ డిసప్పాయింట్ అవుతున్నాం అనేసి కూడా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము. ఏముండదు, డిఫరెన్స్ ఏ ఉండదు. వాళ్ళు ఏంటంటే అందులో కొంచెం బిజీ అయిపోతారు బాగా, సినిమాలు చేయడానికి అంత టైం ఉండదు, అంతేగాని తప్పితే ఇప్పుడు డిఫరెన్సే ఉండదు బ్రో. సీరియల్లో వాళ్ళు ఉన్నంత బిజీగా కూడా సినిమాలో ఉండరు బ్రో, చాలా మంది పాపం ఫుల్ బిజీగా ఉంటారు. కాల్ డేట్స్ మొత్తం వాళ్ళకే సారా బ్రో, అసలు ఎన్ని ఉంటాయి బ్రో వాళ్ళకి, కాల్ షీట్స్ అని కాదు, వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉంటాయి. వాళ్ళకి షోస్ చేస్తారు, లేకపోతే యాడ్లు కానీ, లేకపోతే సీరియల్స్ కానీ, గెస్ట్ రోల్స్ కానీ, బోల్ ఉంటాయి బ్రో. వాళ్ళు బాగా బిజీగా ఉంటారు. వాళ్ళు సినిమాలు కానీ అట్లా లెక్క ఉంటుంది కదా. పాపం వెళ్ళే చాలా మంది ఒక మన సినిమాలు అప్పుడప్పుడు కొంచెం ఖాళీగా ఉంటారు, వీళ్ళు రెగ్యులర్ బిజీగానే ఉంటారు. ఏం తేడా ఉండదు బ్రో, టాలెంటే ఎండ్ ఆఫ్ ద డే టాలెంట్ మొత్తం. అండ్ ఇంకోటి హ్యాపీ జర్నీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారు, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనేసి. సో ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ప్యారిస్లో చేసాం బ్రో. ఆ ప్రాజెక్ట్ మొత్తం 23 days ప్యారిస్లో చేసాం. మొత్తం కంప్లీట్ షూటింగ్ అంతా అక్కడ కంప్లీట్ చేస్తాం. మొత్తం మనం హైదరాబాద్లో ఒక 3 days చేసాం, అయిపోయింది, గుమ్మడికాయ కొట్టేసాం. మీకు ఎందాక చెప్పాను కదా, నేను అసలు సినిమాలోకి రావడానికి కారణం అభిరామ్ అని. ఆ అభిరామి డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్, హ్యాపీ జర్నీ డైరెక్టర్. ఆయనే అవకాశం ఇచ్చి, లేదా నా తమ్ముడు ఈ సినిమాలో ఉండాలి అని ప్రొడ్యూసర్లతో ఫైట్ చేసి క్యారెక్టర్, మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్యారిస్ తీసుకెళ్ళి ఒక మంచి సినిమా నాకు నా కెరీర్లో ఇప్పుడు సినిమాలు ఇప్పుడు దాకా హిట్ పడలేదు బ్రో. మనకి హిట్ కోసం చూస్తున్నాను. ఒక హిట్ పడిందంటే ఆ యాక్టర్ కెరీర్ వేరేలా మారుతుంది అనమాట. అది ఎప్పుడు ఎక్కువ నమ్ముతాను యాక్చువల్లీ. సినిమాలు ఏంటంటే ఒక హిట్ పడిందంటే ఒక 2-3 ఏళ్ళ లైఫ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది వాడికి, ఒక పవర్ లాగా అనమాట, చిన్న పవర్లా ఉంటుంది. ఆ హిట్ ఈ హ్యాపీ జర్నీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. July 10th రిలీజ్, ఖచ్చితంగా సినిమా హిట్ అవుద్ది. డబ్బింగ్ కూడా చెప్పేసా ఫస్ట్ 2 half, సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అద్దరిపోయింది బ్రో. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫుల్ కాన్ఫిడెంట్ ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ శివ రవితేజ ఫ్యూచర్లో హీరోకి ప్రిఫరెన్స్ ఇస్తారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? యాక్టింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను బ్రో. నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే హీరోలు ఆయన పక్కన పెడతా బ్రో. నేను కథలో నేను పార్ట్ అవుదాం అనుకున్నప్పుడు నేను ఒక కథ నడుపుదాం అయితే అనుకోవట్లేదు బ్రో. నేను మంచి కథ ఉందంటే, సో మంచి కథ ఉందంటే దాన్ని నడుపుదాం అనుకుంటున్నాను అంతే బ్రో. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చి
కొంచెం బ్రేక్ తెచ్చుకుందంటే సుమంత్ ప్రభు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సినిమాతోటే మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు అండ్ గోదావరి గట్టు పైన కూడా మంచి టాక్ తెచ్చుకున్నాడు. సో మేబీ మీరు కూడా అలా వచ్చేస్తాం బ్రో, తప్పకుండా వెయిటింగ్ ఎక్సైట్మెంట్. వెరీ సూన్ బ్రో, వెరీ సూన్. ఓకే. అండ్ రవి, శివ, తేజ ఈ 3 నేమ్స్ బేసిక్ గా ఎవరికైనా ఒక నేమ్ ఉంటది. సో నా పేరు మహేష్, కానీ మీరు 3 నేమ్స్ పెట్టుకున్నారు, అది నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. పెట్టుకోవడానికి రీజన్ ఏంటది? అదే మా అమ్మ చెప్పింది బ్రో, సోమవారం పుట్టానంటే శివుడు అంది, మార్నింగ్ 5:25 పుట్టానంట, సూర్యుడు అప్పుడు ఉదయిస్తా దాన్ని రవి అని పెట్టింది. మరి సూర్యుడు వెలిగిస్తారు కదా బ్రో, తేజ అని పెట్టింది అది బ్రో. ఇది రవి శివ తేజ. రవి శివ తేజ. సో అందుకే మీ మమ్మీ గారు పెట్టడం వల్ల స్క్రీన్ నేమ్ కూడా అదే పెట్టుకున్నారు. కారణం అది చెప్పింది బ్రో మా అమ్మ. రీజన్ ఉంటది బ్రో, మమ్మీ చెప్పిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. కారణం బ్రో, అందుకే ఇంత సక్సెస్ అయినారు, ఇంత దాకా వచ్చారు కాబట్టి. మా అమ్మ నాన్న నమ్ముతారా బ్రో ఇవన్నీ? ఎందుకు నమ్మ, ఎవ్రీథింగ్ బ్రో. దేవుడు ఖచ్చితంగా నేనైతే నమ్ముతాను బ్రో, దేవుడిని అయితే మరి నేను ఎక్కువ నమ్ముతాను బ్రో కొంచెం. ఓకే. ఫైనల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్ కూడా. పెళ్లి 7 ఏళ్ళు అయింది బ్రో, అయింది పెళ్లి బ్రో. ఇప్పటికీ స్టిల్ మీరు మ్యారేజ్ కానట్టే ఉన్నారు తెలుసా? అది మా ఆవిడ వాళ్ళు బ్రో, మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం. అండ్ మీ ఫ్రెండ్ రీసెంట్ గా కూడా ఎంగేజ్మెంట్ అయినట్టుంది, లైక్ షణ్ముఖ్. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? లైక్ చాలా హ్యాపీ బ్రో, చాలా హ్యాపీ. వచ్చాడు మన దారిలోకి అన్నట్ట. అంటే ఫ్యామిలీ ఇప్పుడు కాకపోయినా బ్రో, ఎవరెన్ని కారణాలు చెప్పినా నాకు పెళ్ళి వద్దని ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, నేను చేసుకొని, కానీ లైఫ్లో ఒక తోడు కావాలి బ్రో. ఎప్పుడన్నా కావాలనిపిస్తుంది బ్రో. ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా లాస్ట్కి, ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ సొల్లు కబుర్లు చెప్తారు బ్రో. గుడ్డేం కాదు బ్రో, 100 కారణాలు చెప్తారు, లాస్ట్కి ఓ తోడు కావాలనిపిస్తుంది బ్రో. నేను చెప్తున్నాను, ఎవడంత గొప్పోడైనా సరే, ఏం చేసేసారు నా కుద్దురా బాబు సరే, లాస్ట్కి ఇంటికి వచ్చిన తర్వాత మనకంటూ మనం వెయిట్ చేసా ఎవరో ఒక ఇంట్లో ఉండాలనిపిస్తుంది. నేను చెప్తాను, అల్ల కొద్ది చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది మ్యారేజ్ అంటే వద్దురా బాబు టైం వేస్ట్ అంటున్నారు చాలా మంది. బ్రో 100 చెప్తారు బ్రో, కెమెరా వెనకాల 100 ఈజీగా చెప్తాను బ్రో. ఖచ్చితంగా ఏదో రోజు కావాలి, తోడు కావాలనిపిస్తుంది. మనకంటూ ఒకళ్ళు మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనల్ని చూసుకునేవాళ్ళు, ఇంట్లో మన గురించి వెయిట్ చేసే వాళ్ళు కావాలని ఖచ్చితంగా అనిపిస్తుంది బ్రో. ఆ బాండింగ్ ఉండాలి బ్రో, జీవితం బాగుపడుతుంది బ్రో. పక్కన మన గురించి చెప్పేవాళ్ళు, మన గురించి కేర్ తీసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఓవరాల్ గా మీకు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్స్ అంటారు, లవ్ అంటారు, బ్రేకప్ అయినప్పుడు చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటుంటారు. సో ఓవరాల్ ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమో బ్రో, నేను అంత టాక్సిక్ సైడ్ వెళ్ళను బ్రో. నేను ఎందుకంటే నేను చాలా సున్నితంగా ఉంటాను కాబట్టి, నాకు లవ్ అంటే చాలా ప్రెషియస్ బ్రో. నాకు లవ్ అంటే నా వైఫే ప్రెషియస్, అంతే. నాకు అది అంత టాక్సిక్ సైడ్ మీరు అంతా నేను ఆలోచించను. నేను చూసి నేను బాధపడ్డాను తప్పితే, అయ్యో అనుకుంటాను తప్పితే నేనేం ఎక్కువ చేయను. ఫైనలీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అంటావు? అది నేను చెప్పలేను బ్రో, నాకంటే కుదిరింది బ్రో. నాకు లవ్ మ్యారేజ్ అండర్స్టాండింగ్ ఉంటే చాలా అంటారు, అంతే బ్రో. నాకు కుదిరిందని చెప్పి అందరు కుదరాలని కాదు, ఏదో అదృష్టం, దేవుడు అదృష్టం, అంతే బ్రో. దేవుడు అలాగా ఆ టైంకి అట్లా అమ్మాయిని పరిచయం చేయడం, మా అమ్మ నాన్న ఒప్పుకోవడం, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవడం, ఇది కుదిరింది కాబట్టి ఈరోజు నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. అందరికి అవ్వాలి, వాళ్ళ అవ్వాలని లేదు. అందుకే నేను ఏది గొప్ప అని చెప్పను బ్రో. ఏది కుదిరితే అమ్మాయి బాగుండాలి బ్రో, అమ్మాయి మంచిగా ఉండాలి, అబ్బాయి కూడా మంచిగా ఉండాలి. ఓన్లీ అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉంటారా బ్రో? ఉండాలి బ్రో, ఇవి ఉంటేనే కుదురుతుంది బ్రో. ఎవడో బాబా అమ్మాయిలు ఏం చేస్తారు బ్రో, అమ్మాయిలు మాత్రం మంచిగా ఉండాలి, అబ్బాయి ఉండటం మంచికి. సో ఇద్దరు మంచిగా ఉంటేనే రిలేషన్ బాగుంటుంది. అది బేసిక్గా విడిపోవడానికి మెయిన్గా ప్రిఫరెన్స్ ఎవరు ఇస్తారు బ్రో? లేడీస్ అంటారా, బాయ్స్ అంటారా? బ్రో 2 సార్లు తప్పు ఉంటుంది బ్రో. ఏంటి బ్రో నాకు అదే మండిపోద్ది బ్రో. నాకు అయితే ఏదో లేకపోతే మొత్తం వాళ్ళ మీద తోసేస్తాం మనం, ఏది అమ్మాయిల మీద తోసేస్తాం, తప్పు మొత్తం మీదని చెప్పి గుడ్డేం కదా, అబ్బాయి తప్పు చేయడా? ఎవరం బ్రో, తప్పు అనేది 2 పక్కల ఉంటుంది, లేకపోతే ఇటుపక్కే మొత్తం తప్పు ఉంటుంది, లేకపోతే ఇటుపక్కే మొత్తం తప్పు. చెప్పాలి, తప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది, 2 పక్కల ఉంటుంది తప్పు విడిపోవడానికి. అండ్ యూట్యూబ్ ఫేమ్ సినిమాలకి ఎలాంటి ప్లస్ అయింది బ్రో? సినిమా అవకాశాలు వస్తున్నాయి బ్రో, ఫర్ దాట్ ఐఎమ్ హ్యాపీ. యూట్యూబ్ ఫేమ్ అని నేను చెప్పాను కానీ బ్రో, యూట్యూబ్ నుంచి మనం రీచ్ వెళ్ళడం వల్ల కొంచెం డైరెక్టర్లు అందరం చూడడం, ప్రొడక్షన్ హౌస్లు ఈ అబ్బాయి ఎవరో యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, ఆఫీస్కి పిలవండి, మాట్లాడదాం, క్యారెక్టర్ ఉంటే ఇద్దాం. సో ఆ వరకు అయితే సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి బ్రో, యూట్యూబ్ వెబ్ సిరీస్ల వల్ల. మీరు ఎదుర్కొన్న పెద్ద స్ట్రగుల్ అంటే ఏంటి బ్రో? మరి ఇంకా లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయారు బ్రో. లాస్ట్ ఇయర్? December 20th మా నాన్నగారు చనిపోయారు, 2025. అది కొంచెం బాధాకరం, వెరీ 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 ఎమోషనల్ మూమెంట్ నాకైతే బ్రో. అంటే నేను సడన్గా స్ట్రక్ అయిపోయాను అక్కడ. నేను మా నాన్నగారికి ఏమో చూపిద్దాం అనుకున్నాను, ఇలా సినిమా ఆయన ఉన్నప్పుడు మంచి మంచి సినిమాలు, ఒక హిట్ సినిమా చూపిద్దాం అనుకున్నాను. పాపం సడన్గా మా నాన్నగారు చనిపోయారు బ్రో. అదొక్కటే కొంచెం వెరీ 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 పెయిన్ఫుల్ మూమెంట్ నా లైఫ్లో బ్రో. అది ఇంకా జీవితంలో ఏం చేసినా కూడా అది రాదు, పోదు కూడా. అది ఏం చెప్పలేము బ్రో, ఎందుకంటే చాలా మంది కోరిక ఉంటుంది, ఏదో ఒక రోజు స్టేజ్ పైకి పిలవాలి మా డాడీని అనుకున్నాను. బట్ మా నాన్నగారు
ఆయనకు కూడా తెలియలేదు పాప, అనుకోకుండా చనిపోయారు అట్లా. అండ్ మీ క్యారెక్టర్ వస్తే ముందే మన ప్రాక్టీస్ చేస్తారా ఏంటి బ్రో, ప్రిపరేషన్ చేస్తారా? ముందు స్క్రిప్ట్ వస్తుంది బ్రో నాకు, ముందు రోజు స్క్రిప్ట్ చదువుకొని వెళ్ళిపోతాను బ్రో నేనంతా. అంటే ఆ క్యారెక్టర్ ఏంటని చెప్పి డైరెక్టర్ గారు చెప్తారు ఎట్లా పెర్ఫామ్ చేయాలని చెప్పి, ఇంకా చూసుకుని వెళ్ళిపోతాను బ్రో. ఇప్పటివరకు మీరు ఛాలెంజింగ్ అనిపించిన రోల్ అంటే ఏది బ్రో? ఏమి లేవు బ్రో, ఏం లేవా? ఇంకా ఎన్ని వెబ్ సిరీస్ చేసినావు, మూవీస్ చేస్తున్నావు కదా. నాకు కొంచెం హ్యాపీగా అంటే మేబీ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తాను బ్రో. నాకు అంత ఛాలెంజింగ్ అంతా ఏమనిపించలేదు. హ్యాపీగా ఏదైనా కూడా చిల్లుగా ఉంటాను. సెట్కి వెళ్ళినప్పుడు కెమెరాకి ముందు చాలా హ్యాపీగా యాక్ట్ చేసుకుంటాను. ఆ న్యాచురాలిటీ వచ్చింది, కెమెరాకి బాగా అలవాటు అయిపోయింది ప్రజెంట్. ఇప్పుడు నేను మీకు ఇన్స్పిరేషన్ నటుడు కానీ అంటే సునీల్ గారు బ్రో. సునీల్ గారు ఎందుకు బ్రో? ఎక్కువ చిన్నప్పుడు ఆయనే ఎక్కువ చూశాను బ్రో, సినిమాలు కానీ లేకపోతే సీన్లు కానీ వీడియోలు కానీ. నేను ఎక్కువ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంటుంది. టైమింగ్ మేబీ ఆయన వల్ల నాకు ఎక్కువ వచ్చిందేమో అనిపిస్తుంది. గోదావరి స్లాంగ్తో పాటు టైమింగ్ ఆయన ద్వారా ఎక్కువ వచ్చింది. అండ్ కంబ్యాక్ కూడా ఇచ్చాడు రీసెంట్గా పుష్ప, అండ్ చాలా బాగా అనిపించింది. బేసిక్గా ఒక కమెడియన్ హీరో అవ్వాలని కూడా ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంటుంది. సో అది ఎందుకో బ్రో మరి కమెడియన్స్ హీరోకి వెళ్ళి సక్సెస్ అయిన పర్సంటేజ్ ఉందంటారా బ్రో? స్క్రిప్ట్ సెలక్షన్ బ్రో నన్ను అడిగితే. బ్రో స్క్రిప్ట్ బాగోపోతే మనిషి ఆర్టిస్ట్ ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు చూసాం బ్రో, చాలా మంది కమెడియన్స్ హీరోగా చేస్తారు, కానీ ఇంతవరకు సక్సెస్ అయిన కమెడియన్ హీరోగా మేమైతే చూడలేదు. అలీ గారు అయ్యారు కదా బ్రో, అలీ గారు అసలు ఇన్ని మంచి మంచి సినిమాలు అలీ గారు ఆయన మోస్ట్లీ హిట్లైనవి. ఆయన ఏంటంటే వెంటనే మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్లోకి వచ్చారు. కామెడీ సినిమాలు, కామెడీ క్యారెక్టర్ కూడా చేసుకుంటూ వెళ్ళారు అనమాట. అట్లా ఆయన ఏంటంటే ఓన్లీ ఇది చూస్ చేసుకోలేదు, ఓన్లీ హీరోగానే నేను ఏది వచ్చినా చేసుకుంటూ వెళ్తానని చెప్పి ఆయన కెరీర్ గ్రాఫ్ బాగానే చూసుకున్నారు. అట్లా ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే సినిమాలు ఒకవేళ ఆడకపోతే రెగ్యులర్ మన ట్రాక్లోకి వచ్చేయాలి. ఇంకా అదే సినిమాలు చేసుకుంటూ వెళ్తే కెరీర్ అప్పుడు కొంచెం షేక్ అవుతుంది బ్రో. అట్లాగా మన ఇండస్ట్రీలో అంతే మనకి. ఎందుకంటే సినిమాలు ఏమన్నా అటు ఇటు ఆడకపోతే కొంచెం స్లో అవుతుంది మనకి ట్రాక్షన్ మనకి. సో మనం రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళకుండా దీని గురించి వెయిట్ చేసామంటే కెరీర్ ఇంకా డౌన్ అయిపోతాం. అట్లా చిన్న చిన్న మిస్టేక్ తెలియకుండా చేస్తాం బ్రో, కావాలని ఎవరు చేయరుగా. అదొకటి స్క్రిప్ట్ బాగోపోతే మనం మాత్రం ఏం చేస్తాం? స్క్రిప్ట్ ఒకవేళ సరిగ్గా బాగోకపోతే మనకు అక్కడ ఎంత కష్టపడి యాక్టింగ్ చేసినా కూడా సినిమాలు ఆడవు అవి. అట్లా ఓకే. బేసిక్గా మనం ఇండస్ట్రీకి రావాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేస్తాం, గుడ్డిగా నమ్మేసి టాలెంట్ నమ్మేసి. సో అలాంటి సమయంలో మీకు అమర్దీప్ కూడా చాలా క్లోజ్ అయ్యారు. ఎక్కడ పరిచయం, ఎలా క్లోజ్ అయ్యారు? ఇదంతా షార్ట్ ఫిల్మ్ బ్రో అంతే. మీ ఇద్దరం కలిపి పరిణయం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అప్పుడు అక్కడ పరిచయం నాకు అమర్ గారు. నాకు ఆడికి అది ఫస్ట్, నేను అప్పటికి కొంచెం చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్. నేను ఆడికి అది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది పరిణయం అని చెప్పి. ఇంకా అక్కడ నుంచి ఇద్దరం ఎంత క్లోజ్ అయ్యామంటే ఇంక ఈ రోజు కూడా బాబా అనుకుంటే తిరుగుతూ ఉంటాం అనమాట. అంత క్లోజ్ అయిపోయాం అనమాట. ఆడికి నేనంటే చాలా ఇష్టం, నాకు ఆడంటే చాలా ఇష్టం. ఇద్దరం అంత బాండింగ్ కుదిరింది ఎప్పుడైనా సరే. ఈ రోజుకి ఆడికి నాకు బాండింగ్ అదే, ఏం తగ్గలేదు. బావా ఆడంత మంచి పేరున్న గొప్పవాడు అయినా సరే పాపం నాకు నాతో చక్కగానే ఉంటాడు. ఏమి ఆ పొగరు చూపించడు, అంత మంచోడు అమర్. అసలు చాలా మంచోడు. ఒకసారి మా కోసం లైవ్లో కాల్ చేస్తావా? మీ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి? ఎత్తుతాడు లేదో చూస్తాను, ఫస్ట్ ఫోన్ చేయడం మీద చేస్తాను. ఎత్తపోతే ఏమనుకోద్దా? తప్పకుండా 4 కబుర్లు ఎక్స్ట్రా చెప్పాను. అలా ఎత్తపోతే తిట్టుకుంటాం. అది మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్. బావా ఎలా ఉన్నా బావా? చెప్పు. ఏం లేదు, ఊరికే చేశాను, ఇంటర్వ్యూలో ఉన్నాను. ఊరికే నీకు ఫోన్ చేయమంటే నువ్వు ఫోన్ ఎత్తలేదో డౌట్ వచ్చింది, కానీ ఫోన్ ఎత్తావు. ఇంటర్వ్యూలో ఉన్నాను బావా. ఇంటర్వ్యూలో ఉంటే నీకు ఫోన్ చేయమన్నారు, ఎత్తా ఫోన్. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్వ్యూలో ఉన్నాను. అది నీకు ఫోన్ చేయమన్నారు. మా బావ నాకు చాలా క్లోజ్, నేను ఏం చేసినా ఎత్తుతాడు పాపం అని చెప్తా. అది నేనేం చేసినా నువ్వే ఎత్తుతావు, నువ్వేం చేసినా నేనే ఎత్తుతాను. అదే ఒక 5 లక్షలు ఒక 5 లక్షలు వేసారు అకౌంట్లోకి. ఎందుకు బావా? ఖర్చులో ఉన్నాయి. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? నేను జర్నీలో ఉన్నాను రా, వస్తున్నాను. కేరళ నుంచి వస్తున్నాను. కేరళలో ఉన్నావా? అంతవే బావ. ఎక్కడ, ఎవరు ఇంటర్వ్యూ బా? ఇదే ఫిల్మీ లుక్స్ బావ. ఇదిగో యాంకర్ మాట్లాడతారండి నీతో. హలో. యా హాయ్ అన్న. సెకండ్ టైం అన్న మిమ్మల్ని కాల్లోకి తీసుకోవడం. కాల్లో తీసుకుంటానే ఉన్నారు, మన మాత్రం అక్కడ తీసుకోవట్లేదా అన్న? మీకు తెలుసు కదన్నా, మీరు కూడా ఇదే పొజిషన్ లో నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. కరెక్ట్. థ్యాంక్ యూ. అండ్ మా బావకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. హ్యాపీ జర్నీ ద్వారా మళ్ళీ కమింగ్ బ్యాక్. చాలా కమ్బ్యాక్ ఇస్తున్నాడు కొద్ది గట్టిగా. అవునవును తెలుస్తుంది. టైమింగ్ కానీ వాడు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ బావా. థ్యాంక్ యూ బావా. తొందరలో నేను మా బావ కలిసి చేస్తున్నాం. అదొకటి చెప్పగలను. మల్టీ స్టార్స్
మేమిద్దరం ఉన్నాం అంటే అది మల్టీ స్టార్ కన్నా కూడా పెద్దదే. కడుపుగా నవ్వుకుంటారు ఫస్ట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే రాబోతుంది మీ కాంబినేషన్ లో. వస్తుంది, చేస్తాం, ఓకే చూస్తారు. ఓకే. దర్శ అండ్ రీసెంట్ గా మీ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి అన్న, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. నిత్యం మీ ఫ్యాన్స్ కి ఏదో విధంగా సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు. తప్పకుండా ఇంతకన్నా మంచి సర్ప్రైజ్ తో ముందుకు వస్తాను. జస్ట్ గ్యాప్ ఇచ్చాను అంతే, వస్తా. ఓకే. అండ్ ఫైనలీ అన్న, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనా సజెషన్లు ఇచ్చేంత స్థాయిలో అయితే ఏం లేదు. నేను కూడా సజెషన్లు తీసుకునే పొజిషన్ లోనే ఉన్నాను. ఒకటే నాకు తెలిసిండేది, నా ఫ్రెండ్స్, నా డైరెక్టర్లు, నా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, అడుక్కుంటూ, వేషాలు కోసం తిరిగిన తర్వాత ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను తప్ప ఒకరు సజెషన్స్ ఇచ్చేంత స్థాయికి నేను గాని మా బావ గాని ఎప్పటికీ ఇంకా రాలేదు. వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా ఇస్తాం. నా ఆబ్వియస్లీ అన్న, మీకంటే ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వింటారు మీరు చెప్తే. ఫాలోయింగ్ ఉంది అనుకోకూడదమ్మా. ఎప్పుడు మనము ఫాలోయింగ్ అనేది మన మంచితనం, మన యాక్టింగ్ చూసి వాళ్ళు మనకి ఇచ్చారు, అభిమానం అనేది వచ్చింది మనకంతే, అది చాలు. సజెషన్స్ అంటూ ఏముండవు. మన రాత మనకు బాగుంటే చాలు. కానీ నాకు మా బావకి రాత బాగున్నా మాకు ఈ మీద వాతలు ఎక్కువ ఉన్నాయి, అందుకే కొద్దిగా వాతంగా ఉంది ఈ మధ్యకాలంలో. లేదు, నో సజెషన్స్ ఫర్ ఎనీథింగ్. కష్టపడండి, లక్ వస్తుంది అంతే, అంతమించి ఏం చేయలేం. ఇది ఒకటి మేము నేర్చుకున్నాం. ఇంతకన్నా మంచి స్థాయికి వచ్చినప్పుడు కంపల్సరీగా సజెషన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కాల్లోకి వచ్చినానికి. థ్యాంక్ యూ. సూపర్ బ్రో, మీ బాండింగ్ చాలా చక్కగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మాటలో లేదు ఇది ఫ్రెండ్షిప్, అంతే కదా? ఏం చెప్తారు? మరి చెప్పా కదా బ్రో, మనకు మనోడి నేను చెప్పాక ఏం జరిగినా, ఎన్ని భూకంపాలు వచ్చినా నేను అమ్మరు అంత విపరీతం క్లోజ్ ఉంటాం, ఎవరు తెంపలేరు అంతే. నిజంగా ఉండొచ్చు అంటారా మల్టీ స్టార్ ప్రాజెక్ట్? ఉంటుంది బ్రో, ఖచ్చితంగా ఉంటుంది బ్రో, చేస్తాను యాక్చువల్లీ తొందరలో, వెరీ సూన్. ఓకే. అండ్ మీ పైన నెగిటివ్ కామెంట్స్ కానీ ట్రోల్స్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రో? ఏం చెప్తారో పాప, వాళ్ళకి ఏమనిపించిందో, నిజంగా చిరాకు అనిపించిందో, తప్పులు సరి చేసుకుంటాను, ఏమనుకోద్దండి పాప. వాళ్ళకి ఏమైనా చిరాకు అనిపించింది, అందరికీ నచ్చాలని లేదుగా, మార్చుకుంటాను కుదిరితే. మీ నెగిటివ్లు కూడా తీసుకుంటాను, కూడా పాజిటివ్ తీసుకుంటా అంతే బ్రో. పాపం కొంత కావాలని టార్గెట్ చేసి పెడితే బ్రో, ఇంక కావాలని ఎవరు పెట్టరు, వాళ్ళకి అది చిరాకు అనిపించుంటుందిలేండి. ఇంకంత మరీ కావాలని పెడితే ఇంక నేనేం చేయలేను బ్రో. వాళ్ళకి ఏం కోపం ఉందో ఎవరు తెలుసు. పొరపాటున ఆడేమన్నా హాయ్ చెప్పినప్పుడు నేను హాయ్ చెప్పలేదేమో, ఆ కోపంతో పెట్టినా పెడతారు కమెంట్లో చాలా మంది. ఆడికి ఫోటో అడిగితే ఇవ్వలేదేమో, లేకపోతే ఆడికి చేయకండి, చాలా మంది అలా పెట్టినా పెడతారు బ్రో. సారీ, అదొక్కటి చెప్పగలుగుతాను. ఏమన్నా తప్పులు ఏమన్నా సరి చేసుకోవడానికి ఇంకా మీకు నచ్చడానికి ట్రై చేస్తా, అయితే చెప్పదు. అండ్ రీసెంట్ గా కొన్ని మూవీస్ రిలీజ్ అయినాయి. సో ఆ మూవీస్ లో ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది, ఈయనకన్నా నేను ఇంకా బాగా చేసేవాడిని అనిపించిన ఏమైనా మూవీస్ ఉన్నాయా? ఇంకేం సినిమా చూసి బాగుంది అనుకునేవాడిని, నేను కూడా చేసి ఉంటే బాగుండేది అనుకుంటాను, కానీ నేనే చేస్తే బాగుండదు అసలు అనుకున్నాను నేను. సరే, లైక్ రీసెంట్ గా సినిమాలు రిలీజ్ అయిన దాంట్లో మీకు ది ఫేవరెట్ మూవీ అంటే? లిటిల్ ఆర్ట్స్. సో ఎందుకు బ్రో? నాకు అంటే ఆ క్యారెక్టర్ మనకు యాప్టే క్యారెక్టర్ బ్రో, అవన్నీ నాకు మ్యాచ్ అయ్యే క్యారెక్టర్లు. మిస్ అయినాం బ్రో ఆ మూవీలో మీరు లేకపోవడం. అలాంటి నాకు మ్యాచ్ అయ్యే క్యారెక్టర్స్, అందులో ఏ క్యారెక్టర్ చేసినా కూడా మనం చేయగలిగే క్యారెక్టర్లు అవి. అందులో నేను కూడా ఉంటే బాగుండు అనుకుంటాను అంతే. ఓకే. అండ్ కొంతమంది యాక్టర్స్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలనుకున్నా, యూట్యూబర్ అవ్వాలనుకున్నా, ఎక్సెట్రా అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి బ్రో? బ్రో సలహా ఇచ్చాను, నిజంగా గొప్పగా అయితే కాదు బ్రో. నేను కొంచెం ఒక్కటైతే అవ్వగలం బ్రో, ఓపిక పట్టాలి బ్రో. కొంచెం స్టార్ట్ చేస్తే రేపటికి ఏది అయిపోదు బ్రో, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి బ్రో. పేషెన్స్ ఉంటే పని అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పని అవుతుంది. నేను అలా ఓపిక పట్టాను కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచున్నాను, కూర్చున్నాను, హ్యాపీగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓపిక పట్టాలి బ్రో, అదొకటైతే చెప్పగలను. ఇంట్లో అమ్మ నాన్న బాధ పెట్టద్దు, అదైతే చెప్పగలను. ఓకే. టెన్షన్ తీసుకోవద్దు, డిప్రెస్ అవ్వద్దు ఎవరు. ముఖ్యంగా అమ్మ నాన్న బాగుంటేనే మనం బాగుంటాం, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏదైనా నచ్చితేనే చేయండి, నచ్చకపోతే వదిలేండి అంతే. ఓకే. ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? మంచిదే బ్రో. ఆడిషన్స్ ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇవే కావాలని చెప్పి పిలిచి వాళ్ళు చేయించుకుంటారు. క్యారెక్టర్ మనోడు చేయగలుగుతున్నాడని చెప్తే తీసుకుంటారు, లేదంటే లేదు బ్రో. మా మీద నువ్వు చెప్పేస్తారు అంత. ఇప్పుడు ఈ మధ్య ఎవరో మాట్లాడట్లేదు బ్రో. క్యారెక్టర్ ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదంటే లేదండి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కొంతమంది నోటితో విన్నాను బ్రో, ఆడిషన్స్ అనేది ప్రీ పబ్లిసిటీ అనేసి కూడా వింటూ ఉంటాము. సో ఆడిషన్ అనేది టైం వేస్ట్ అనేసి కూడా వింటూ ఉంటాం. అంత నిజమే బ్రో, ఫేక్ న్యూస్ అంత నిజమే బ్రో. అంత సొల్లు అంతే. ఆడిషన్స్ ఖచ్చితంగా కావాలంటేనే తీసుకుంటారు.
నేనే బోలాట్లకి వెళ్ళాను ఆడిషన్స్. నేను తీసుకున్నారు, నన్ను తీసుకున్నారు చాలా అట్లా. అండ్ మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ అంటే ఎవరు బ్రో? మహేష్ బాబు గారు బ్రో. మహేష్ బాబా, ఎందుకు బ్రో? ఏమో బ్రో, చిన్నప్పటి సినిమాల నుంచి షోట స్టార్ట్ చేశాను నేను. ఎవ్రీథింగ్ అన్న నాకంటే ఆయన సెటిల్నెస్ ఇష్టం. ఎంత కళ్ళతో యాక్టింగ్ చేయగలుగుతారు బ్రో, కళ్ళతో ఒకటి వాయిస్ ఒకటి చెప్పగలుగుతారు. నాకు ఆయన ఇష్టం అంతే. నాకు ఆయన ఓకే. హీరోయిన్ ఏమో సావిత్రి గారు. ఓకే. మా నాన్న అప్పుడు కూర్చోబెట్టి ఆవిడ సినిమాలు చూపించేవారు నాకు. సావిత్రి గారు ఇష్టం, బాగా ఇష్టం. ఇప్పుడున్న జనరేషన్ అంటే లైక్ అందరూ ఇష్టం బ్రో. యోగలనే త్వరలో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నావు కాబట్టి అందరూ ఇష్టం బ్రో. ఓకే. అండ్ మహేష్ బాబు గారి ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తుంది కదా, ఏమైనా ట్రై చేస్తారా ఆడిషన్ ద్వారా లైక్ డైరెక్టర్ గారు? ట్రై అయితే అక్కడ అనుకుంటాం బ్రో, చేయాలని ఎవరిని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం దానికి మరి బాగా హెవీ పర్సనాలిటీస్, మనమేమో భూమికి సగమే ఉన్నాం కదా బ్రో. లేదు బ్రో, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పెట్టాలి. అలా కుదరదు బ్రో, ఎందుకంటే మీరు కొంచెం ఆ రేంజ్ హైట్లోనూ మంచి బాడీలు ఉండాలి. మనం చూస్తే పొలలా ఉన్నాం. కొంచెం ఇమీడియట్గా ఆయనకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. మనం ఇంకా సినిమాలో హిట్ పడితే ఇప్పుడు కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా చేస్తానేమో సార్ తోటి. ఇంకా మహేష్ బాబు గారు సినిమాలో చేయాలని ఆశ ఉందా, లేదా రాజమౌళి గారి డైరెక్షన్లో చేయాలని ఆశ ఉందా? రెండూ ఉంది బ్రో. పడతాయి ఇప్పుడు కాబట్టి తర్వాత పడతాయి బ్రో, ఇప్పుడు పడకపోవచ్చాము. కానీ ఫ్యూచర్లో మనం కొంచెం బాగా పేరు నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత వస్తాయి బ్రో. 100% వస్తుంది బ్రో. ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. సో మెచ్చుకోవాల్సిందే బ్రో రాజమౌళి గారిని, ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ ఇంకే రేంజ్ కి తీసుకెళ్తాడు మహేష్ బాబు గారి సినిమా. చాలా మంది హీరోస్ ని కూడా ఇంటర్నేషనల్ తీసుకెళ్లాడు, యాక్టర్స్ ని కూడా. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఆయన అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం బ్రో ఆయన. మనం ఆయన ఇక్కడ ఉన్నాం, మన సినిమా ఇండస్ట్రీని ఆ రేంజ్కి తీసుకెళ్ళడం అంటే గొప్ప విషయం. అది తొందరలో ఆయనతో పనిచేయాలని కోరుకుంటున్నాను. చూద్దాం. ఆల్ ద బెస్ట్ బ్రో, పక్కా జరగాలి. అండ్ రవి శివతేజ త్వరలో ఏమన్నా డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఏం లేదు బ్రో. ఎందుకు? డైరెక్టర్ చెప్పింది చాలా మంది యాక్టర్స్ ఓన్ డైరెక్షన్. నాకు లేదు, నాకు రాదు, నేను చేయను బ్రో. డైరెక్టర్ చేసింది అదే చెప్పింది చేసి ఇంటికి వెళ్ళిపోతాం బ్రో, చాలు బ్రో. నాకు ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకు బ్రో అలాంటి డిసిషన్ తీసుకుంటే? నాకే క్యారెక్టర్ మీ ఏమంటారు, మీ మోడలేషన్ మీరే క్యారెక్టర్ డిజైన్ చేసుకోవచ్చు. నాకు రాదు బ్రో, నాకు యాక్టింగ్ చేయడం ఒకటే వచ్చి అదొకటే చేసుకుంటాను నేను. అండ్ ఇంతవరకు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కదా, సో పలానా సినిమా మళ్ళీ నేను డైరెక్షన్ చేయాలనుకున్నా, లేదా ఆ సినిమాలో రీషూట్ చేసి నేను ఆ సినిమా చేస్తే బాగుంటుందని ఏదైనా అనిపించింది బ్రో? అంత సీన్ లేదు బ్రో. లైక్ మీడియం సినిమాలు ఏమీ లేదు బ్రో. అండ్ త్వరలో ఏమన్నా మంచి సర్ప్రైజెస్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటాయి? ఇదే బ్రో ఇండియా హౌస్. నేను చెప్పేసా ఓపెన్ బుక్ అని. నేను అంతమంది దాచుకొని చేయాల్సిన అన్నీ ఓపెన్గా చెప్తాను. నేను మన ఇండస్ట్రీ చెప్పుకోవాలి ఏం చేస్తాం, లేకపోతే మరి దాచుకుంటే ఏం తెలియదు ఎవరికైనా. అందుకని. అండ్ ఇప్పటివరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు బ్రో? లేదు బ్రో. ఆల్ గుడ్. మ్యారేజ్ అయినప్పటి నుంచో బిఫోర్? మా నాన్న వల్ల బ్రో అదంతా. బికాజ్ అమ్మ నాన్న ఉండడం వల్ల. మ్యారేజ్ అని కాదు, మ్యారేజ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది ఫైనాన్షియల్గా అయితే మా నాన్న ఇప్పటివరకు నన్ను హ్యాపీగా నన్ను చూసుకున్నాను. నాకు అసలు ఏం ప్రాబ్లం రానికుండా చూసుకున్నాను బ్రో. కనీసం నాకు ఆ టెన్షన్ లేకుండా చేశాడు బ్రో మా నాన్న బ్రో. ఆయన దేవుడు బ్రో మా నాన్న. మామూలుగా అసలు నా కొడుకు బాగుండాలి, కొడుకు సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాడు తప్పితే ఏ రోజు అసలు ఆయన డబ్బులు అయిపోతుంది, డబ్బులు ఎలా పాడు చేస్తుంది ఏ రోజు ఆలోచించలేదు బ్రో. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ బ్రో. అంతే బ్రో. సూపర్ పవర్ ఇస్తే ఏం చూస్ చేసుకుంటారు బ్రో? మా నాన్న మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాను బ్రో. నేను తెచ్చుకుంటాను కాస్త ఆయన కూడా పాపం తెలియకుండా పాపం చనిపోయాడు కాబట్టి మా నాన్న వెనక్కి తెచ్చుకుంటాను బ్రో. ఎలా ఉండదు బ్రో మీ బాండింగ్ మీ ఫాదర్కి మీకు? ఫ్రెండ్స్ బ్రో. నేను మా నాన్న అసలు చెప్తున్నా కదా, ఈరోజు ఇక్కడ ఇంత గర్వంగా హ్యాపీగా ఇండస్ట్రీలో చక్కగా పని చేసుకున్నాను మా డాడీ బ్రో. మా డాడీ లేకుండా అసలు నేను ఏమీ లేను, ఏమీ చేయలేను. అది ఎమోషనల్ అనిపించింది బ్రో మొత్తం మీరు చెప్తుంటే. సో చాలామంది ఇండస్ట్రీకి రావాలంటే చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు బ్రో. ఫ్యామిలీ కాల్ చేసినా తిన్నావా తినలేదా అని అంటే తిన్నామని చెప్పేసి, కొంతమంది అబద్ధం చెప్పి తిన్నామనేసి వాళ్ళు స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. సో చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు బ్రో అలాంటి వ్యక్తులు. ఎస్పెషల్లీ కృష్ణనగర్లో యాక్టర్ అవుదామని, డైరెక్టర్ అవుదామనేసి చాలామంది చెప్పేది ఏంటంటే ప్రొడక్షన్స్ జెన్యున్గా లేవు అనేసి కూడా చెప్తూ ఉంటారు. చాలామంది ప్రొడ్యూసర్స్ని కలుస్తుంటాం కానీ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అనేసి కూడా చాలామంది చెప్తుంటారు. నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే మీకేమనిపిస్తుంది బ్రో? మన దగ్గర తప్ప బ్రో. అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్ ఇండస్ట్రీలో బ్రో. ఇవన్నీ ఫేస్ చేస్తేనే కొంచెం మనకి లైఫ్లో ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది బ్రో. తప్ప బ్రో ఎవరికి, నాకనే కాదు బ్రో, నాకనే కాదు కొత్త వాళ్ళకి కాదు, ఆల్రెడీ బ్రో పెద్ద వాళ్ళే బోలన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు బ్రో. కొత్త మనం ఎంత బ్రో, మనం చిన్న వాళ్ళు ఎంత బ్రో. అంటే అప్ అండ్ డౌన్స్ చాలా కామన్ అని చెప్తున్నాను బ్రో ఇండస్ట్రీలో. అవమానాలు కానీ లేకపోతే బాధలు కానీ డిప్రెషన్ ఇవన్నీ చాలా కామన్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ ఫీల్డ్ అలాంటిది, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అన్నీ మనం ఫేస్ చేయగలిగితేనే
మనం ఆ లైఫ్లో ఎదుగుతామనే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. నేను ఎక్కువ నమ్ముతాను బ్రో యాక్చువల్లీ నేను. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? ఫ్రెండ్స్ అంటే వాళ్ళ లైఫే బ్రో, ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్ లేకపోతే కష్టమే, దే ఆర్ లైఫ్ అంతే. ఓకే, ఫ్రెండ్స్ మీ నుంచి బిగ్గెస్ట్ జోక్గా తీసుకున్న సిచ్యువేషన్స్ ఏంటి బ్రో? నాదా, నేను ఇండస్ట్రీకి రావడం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈడేంటి ఇండస్ట్రీకి యాక్టర్ అయ్యాడని చెప్పి. వాళ్ళు జోకర్ అనుకున్నారు, బట్ దే ఆర్ హ్యాపీ నో. లేదు రవి ఎదిగాడు, మనోడు బాగా కష్టపడుతున్నాడు, మనోడు చాలా మంచి పేరు తీసుకున్నాడు అని చెప్పి దే ఆర్ రియలీ హ్యాపీ నో. ఎట్లా అనిపిస్తుంది బ్రో మీకు గోదావరి విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చి యాక్టర్ అయ్యి ఇప్పుడు విలేజ్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? నాకు మా ఊర్లో మంచి పేరు వచ్చింది బ్రో. చాలా అంటావు. ఆ విషయంలో మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మా నాన్న దగ్గరికి వచ్చి మీ అబ్బాయి చాలా బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పి మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అది నిజంగా నాకు చాలా హ్యాపీ మూమెంట్ బ్రో. ఒకప్పుడు అసలు ఎందుకంటే మీ అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేది, ఆ స్టేజ్ నుంచి మీ అబ్బాయి చాలా మంచి పని చేశాడండి బాబు, అసలు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, మాకు మంచి మా ఫ్యామిలీ అందరం వీడియోలు చూస్తామండి, నా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం, మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పడం, మా నాన్న ముందు వాళ్ళందరం నాతో ఫోటోలు దిగడం, అసలు మా నాన్న అసలు స్కై హై అనమాట. లేదు నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, నా కొడుకు గొప్పవాడయ్యాడు అని చెప్పుకోవడానికి మా నాన్నకి నేను చాలా మూమెంట్స్ ఇచ్చాను. నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ బ్రో. నేను మీ మమ్మీ ఫీలింగ్ బ్రో? ఆ అమ్మ అసలు పిచ్చి హ్యాపీ కదా అసలు. అమ్మ మొదటి నుంచి నాకేంటంటే నాన్న దగ్గర ఏమైనా చెప్పడానికి భయపడే సిచ్యువేషన్ ఏమైనా ఉంటే నేను అంత భయం ఎప్పుడు పర్లేదు మా నాన్న దగ్గర, కానీ ఏదన్నా చిన్న భయపడాలని కూడా మా అమ్మని అడిగా నేను, అమ్మ ఇదమ్మా అని చెప్పి అమ్మని అడగను, అమ్మ నీట్గా వెళ్ళి నాన్నకి చెప్పడం, అవి నీట్గా అట్లా. వాళ్ళిద్దరు ఏంటంటే ఏ రోజు నన్ను నో చెప్పిన సిచ్యువేషన్ అయితే ఏమీ లేవు, ఇద్దరు బాగానే ఎంకరేజ్ చేసేవారు. సో అమ్మ కూడా పిచ్చి హ్యాపీ, అన్నీ చూపించాను అమ్మ వాళ్ళిద్దరికి. ఓకే, అండ్ మిరాజిత అండ్ మీ కాంబినేషన్లో చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి కదా, సో ఎట్లా ఉంటుంది బ్రో? నా టైమింగ్కి ప్రాపర్గా పనిచేసే అమ్మాయి అయితే ఆ అమ్మాయి బ్రో. రాజితే నేను కరెక్ట్గా నేను నాకంటూ ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ పట్టుకునే అమ్మాయి అయితే అమ్మాయి, కౌంటర్ ఇవ్వగలిగే అమ్మాయి అయితే విరాజితే. తనతో ఎప్పుడు బాగుంటుంది బ్రో నాకు, ఆల్వేస్ ఏం చేసినా కూడా వర్కౌట్ అవుతుంది తనతో. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా బ్రో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, జాబ్ చేసుకుంటే అయిపోయింది కదా అని? అనిపించలేదు అసలు, అనుకునేది కానీ కాబట్టి ఎప్పుడు అనుకోలేదు అసలు. అండ్ ఇంకోటి అంటాం, తెలుగు యాక్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వరు పెద్ద సినిమాలు అనేసి కూడా వింటూ ఉంటాం, నిజమేనా బ్రో? ఎందుకు ఇవ్వరు బ్రో? అండ్ తెలుగు అమ్మాయిలకు కూడా ఆపర్చునిటీ ఇవ్వరు అనేసి కూడా లేదు బ్రో, సొల్లు అంతా. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటారు, లేదంటే లేదు. ఎవరికి క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటేనే ఆయన కేకేస్తారు బ్రో, కేకేసి పిలుస్తారు, నచ్చితే తీసుకుంటారు. నాకు రాలేదా ఇండియా హౌస్లో పెద్ద సినిమాలో కూడా అవకాశం వచ్చింది, రికమెండేషన్తో వచ్చావేమో అంటారు కదా మరి. రికమెండ్ మా డైరెక్టర్ ఇప్పుడు రికమెండేషనే అనుకుంటే అసలు డైరెక్టర్ నేను ఏం చేశాను ఆయనకి? రామవంశీకృష్ణ ఆయన కొత్త, నేను ఆయన కొత్త ఫ్రెండ్, అసలు ఆయన నేను ఏమీ చేయలేదు. ఒక పెద్ద సినిమాలో నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు నాకు ఆయన ఏమైనా ఫేవర్ చేశాను? ఏ ఫేవర్ చేయలేదు, ఏమీ చేయలేదు. బట్ నాకు టాలెంట్ చూసే తీసుకున్నారు ఆయన. లేదు రవి టైమింగ్ బాగుంటుంది, రవి జనాలను థియేటర్ రప్పించగలుగుతాడు, తీసుకున్నాడు అంతే. ఓకే, అండ్ ఒక హీరో అవ్వాలన్నా, ఒక క్యారెక్టర్ అవ్వాలన్నా కట్అవుట్, స్కిన్ టోన్ అవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ మన ఇండస్ట్రీలో అవన్నీ వర్తిస్తాయా బ్రో? ఏముండవు బ్రో, నేను చెప్పా కదా క్యారెక్టర్ రిక్వైర్మెంట్ బ్రో, ఎప్పుడు ఇదే చెప్తాను నేను. ఈ కట్అవుట్, స్కిన్ టోన్ అంత సోది ఏముండవు బ్రో. చాలా మంది అంటుంటారు ఇండస్ట్రీకి రావాలంటే డబ్బు అన్న ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు. అన్ని పాత మాటలు బ్రో, అయిపోయినాయి అన్ని ఎప్పుడో. అన్ని ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, ఇంత బీసీ కాలం మాటలు బ్రో అవండి. ఇప్పుడు అన్ని చాలా మారిపోయింది బ్రో. ఓన్లీ టాలెంట్ ఉంటేనే ఆడు గొప్పడు అవుతాడు, లేదంటే లేదు. ఓకే, అండ్ ఇంత సొసైటీ అప్డేట్ అయింది కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి బ్రో? లైక్ చాలా అప్డేట్ వర్షన్స్ వచ్చాయి, రీసెంట్గా ఏఐ కూడా వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? కొంచెం భయంగా ఉంది బ్రో. ఎందుకు బ్రో? కొంపు తీసి మనుషులు తీసి ఆటలతో తీసి బొమ్మలతో తీసేస్తారేమని చెప్పి కొంచెం టెన్షన్ ఉంది. బట్ అది అవ్వదులేండి, అది మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎత్తాలండి కానీ బొమ్మలో. ఓకే, కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి అడుగుతాం. అండ్ ఫుడ్ ఆర్ స్లీప్ బ్రో? స్లీప్ వై బ్రో? రెస్ట్ ఉంటేనే మొక్కలు బాగుంటాయి కదా మరి. అంటే ఫుడ్ లవర్స్ చాలా మంది ఉంటారు, నాకు ఫుడ్ మీద అంత ధ్యాస లేదు నాకు, స్లీప్. ఓకే, జిమ్ ఆర్ మిల్స్? జిమ్. వై బ్రో? జిమ్ చేస్తే కొంచెం బాడీ ఫిట్ ఉంటే మా మొక్కలు బాగుంది, నేను ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తాను. ఓకే, అండ్ లవ్ ఆర్ పిజ్జా? లవ్. ఫుడ్ మొత్తం అవాయిడ్ చేస్తున్నారు కదా మొత్తానికి అయితే. నాకు ఫుడ్ ఎప్పుడు తగ్గించాను తినడం కూడా నేను జరిగా నేను. ఓకే, అండ్ నెక్స్ట్ హీరో ఆర్ విలన్? హీరో. వై బ్రో? కథ నడిపే క్యారెక్టర్ కదా బ్రో, నేను ఎక్కువ హీరోగా ప్రిఫరెన్స్ ఇస్తాను యాక్చువల్లీ. ఓకే, అండ్ విలన్లో ఎప్పుడన్నా చూడొచ్చు అంటారా మరి? అవ్వదు బ్రో, నాకు నా ముఖం చూస్తే నాకే నవ్వుతుంది బ్రో. జనాలు ఇప్పుడు నేను సీరియస్గా పెట్టానని కూడా నవ్వుతారు బ్రో వాళ్ళు, అది వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్స్టా యూట్యూబ్? యూట్యూబ్. వై?
ఇంకా అక్కడి నుంచే నా పేరు వచ్చింది కదా బ్రో. నాకు నేను ఎక్కువ యూట్యూబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను బ్రో. చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక ఆడిషన్ కి వీడియో పెడితే ఇన్స్టా రీల్స్ పంపించకండి, ఓన్ వీడియోస్ పంపించండి అంటారు. అంటే ఇన్స్టాల్ ఇవి చేస్తారు కదా బ్రో వెనకాల లిప్ సింక్ మన ఆబ్వియస్లీ చిరాకు ఉంటుంది బ్రో, అది ఎవరికైనా నచ్చదు. మరి కట్ చేసేం తెలుసా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ నే క్యారెక్టర్స్ కి తీసుకుంటారు బ్రో, ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తీసుకున్నామంట. ఫాలో ఉంటుందా చెప్తారు కానీ బట్ వాళ్ళు కేకేస్తారు బ్రో, ఆడిషన్ కేకేసి వాళ్ళతో చేయించుకుంటారు, అంతే ఊరికే తీసుకోరు బ్రో. అరే మరి రీల్స్ చేయని వాళ్ళు మరి అలా 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 భవిష్యత్తు ఎట్లా బ్రో? పిలుస్తారు బ్రో వాళ్ళని ఆఫీస్కి పిలిచి ఆడికి సీన్ ఇచ్చి ఆ కెమెరా ముందు నుంచో పెట్టి ఆడి యాప్ట్ అవుతాడంటేనే తీసుకుంటారు, లేకపోతే డైరెక్ట్గా తీసుకోరు బ్రో. ఏ సినిమా కాదు బ్రో ఇది, అస్సలు ఛాన్సే లేదు. ఇన్స్టా రీల్స్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉందంటవా? ఉంటుందని నేను చెప్పను కానీ రీచ్ ఆడియన్స్ బాగా తెలిస్తే వీళ్ళు తెలిస్తే థియేటర్కి వస్తారని చెప్పేది అంతకుముందు. ఓకే. అండ్ ఫైనల్లీ మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, మీ ఫాలో అయ్యే అభిమానులు అనుకోవచ్చు, పెద్ద వర్డ్స్ వాడుతున్నాను, సో ఏం చెప్తారు? నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలానే ఎంకరేజ్ చేయండి, ఇంకా కష్టపడతాను. మీకు తలవంపులో తెచ్చే పని అయితే ఏ పని చేయను, చక్కగా మీరు హ్యాపీగా మా ఓడర్ వీడు అని గర్వంగా చెప్పుకునే పనులే చేస్తాను, సినిమాలే చేస్తాను, మిమ్మల్ని బాగా నవ్విస్తాను. ఓకే. ఫైనలీ గోదావరి స్లాంగ్ నుంచి ఒక్క 2 డైలాగ్స్ చెప్తే వినాలని ఉంది బ్రో. గోదావరి స్లాంగ్ నేను మాట్లాడేది అదే కదా, డైలాగ్ రూపంలో. మన దగ్గర జీడిపై ప్యాకెట్ ఉందమ్మా, అది తీసుకొచ్చాను మేనేజ్ చేద్దాం అంతే. ఇంకా కావాలి మాకు. ఇంకా అంటే సినిమా డైలాగ్ వస్తాయి బ్రో, అది రాదు మనకు. అది చెప్పండి బ్రో, గోదావరి స్లాంగ్ ఇన్నా కొద్దీ నవ్వుది అవుతుంటుంది మాకు అట్లా అని ఫ్యాన్స్. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఏ పని కాదురా, ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవరైనా చూపింతే రాయగలం కానీ ఇప్పుడు కూడా మన వల్ల అనవసరంగా ఆలోచన పొరపడైపోద్ది అంతే బ్రో. ఇంకొక చిన్న డైలాగ్ కమిటీ కూరాల నుంచి. లవ్ అంటే గుర్తొచ్చిన లక్ష్మారావు మన సాంసరావు కనిపించాడు, వాడా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు, ఏంటి ఏముంటది మొత్తం లాగేసావు కదా ఏమీ లేదు అక్కడ అంతే బ్రో. సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ స్పెసిఫిక్ ఏమని చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఇంకేం లేదు బ్రో, ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. చెప్పానుగా హ్యాపీగా నవ్విస్తా, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.